ఎస్ఆర్హెచ్ ఈ ఐపీఎల్లో కప్పు కొట్టలేదేమో కానీ రికార్డుల తుప్పు మాత్రం రేగొట్టిరని చెప్పాలా. ఎండ్లో కేకేఆర్ బెండు తీసిర్రు. లాస్ట్ టైం ఫైనల్లో ఓడిపోయిన రివెంజ్ని ఈసారి ఒక రేంజ్లో తీసుకురని చెప్పాలా. నిజంగా లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కు వేరప్ప అనేలాగా బ్యాటింగ్ చేశారు. లాస్ట్లో ఈశాన్ పరిశాన్ చేసిన లేకపోతే ఖచ్చితంగా 300 కళ కూడా ఎస్ఆర్హెచ్ కళ నెరవేరేది ఈరోజు. అసలు వేరే లెవెల్ బ్యాటింగ్ తోటి మనలు రెచ్చిపోయారని చెప్పాలి. అసలు ఖతర్నాక్ బ్యాటింగ్ చేసిండు. ఎడ్డు మాత్రం తన ఎడ్ వెయిట్ చూపించిండు. అభిషేక్ చేక్ చేసిండు. అసలు కిర్రాక్ బ్యాటింగ్ చేసిండు. క్లాస్ పేరులో క్లాస్ కానీ బ్యాటింగ్లో మాత్రం ఫుల్ మాస్ అనేది చూపించిండు. మాస్ జాతర అంటే ఎలా ఉంటుందో చూపించిండు. మొత్తానికి ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన మూడో బ్యాట్స్మెన్గా మన క్లాసెన్ రికార్డ్ అనేది ఈరోజు సాధించడం జరిగింది. నిజంగా కేకేఆర్ మీద మ్యాచ్ ఒక రేంజ్లో విన్ అయిపోయారు. రివెంజ్ కూడా ఒక రేంజ్లో తీసుకున్నారు. ఖతర్నాక్ బ్యాటింగ్ చేసారు. లాస్ట్లో ఇది మాత్రం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి ఖచ్చితంగా ఊటలుగేలా మరొక సీజన్కి వీళ్ళు వెయిట్ చేసేలా వెయిటింగ్లో ఈ స్కోర్ మాత్రం వేరే లెవెల్లో కొట్టిదేమని చెప్పాలి. 278 రన్స్ కొట్టి ఖతర్నాక్ కొట్టిరు. కేకేఆర్ బౌలర్లో నాటజే బౌలింగ్ని పిచ్చా కొట్టుడు కొట్టిరు. సునీల్ నారాయణ 2 వికెట్లు తీసిన మామూలుగా కొట్టలేదు. అసలు వరుణ్ చక్రవర్తిని కూడా ఒక ఆట ఆడుకున్నారని చెప్పాలి. ఇక మెయిన్ అయితే హర్షిత్ రాణా లాస్ట్ టైం ఇచ్చిన ఫ్లయింగ్ కిస్లకి ఒక్కొక్క కిస్కు 5 సిక్సర్లకు చొప్పున బౌండర్ల చొప్పున పిచ్చా కొట్టుడు కొట్టిరు. అండ్ నెక్స్ట్ ఇక లాస్ట్లో అయితే ఆ కిక్కు వేరు ఉన్నదని చెప్పాలి. రసెల్ని మాత్రం పిచ్చా కొట్టుడు కొట్టిరు. అసలు 2 ఓవర్లోనే సుక్కలు చూపించారని చెప్పొచ్చు. ఒక్కరిని మించి ఒకరు అసలు ఊచ కోత అంటే ఏదో చూపించారు. బౌలర్లకు ఈరోజు వీళ్ళ కేకేఆర్ బౌలర్లకు ఖచ్చితంగా ఈరోజు నిద్రలో కూడా ఈ బ్యాట్స్మెన్లకు గుర్తొస్తారు. మొత్తానికి వీళ్ళు సమర్పించుకున్న రన్లు 278 రన్ను నిజంగా వేరే లెవెల్ బ్యాటింగ్ చేసారు సన్ రైజర్స్ టీం అని చెప్పాలా. ఖచ్చితంగా 300 కొట్టే సత్తా ఉన్న టీము ఐపీఎల్ ఏదైనా ఉందంటే ఎస్ఆర్హెచ్ టీము. ఇప్పుడు మిస్ అయిందేమో కానీ ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్లో ఇచ్చా కొట్టుడే ఉంటుంది. కప్పు పోయిందేమో కానీ రికార్డులు మాత్రం తుప్పు రేగు కొట్టిర్రు. ఈసారి క్లాసెన్ ఈ మ్యాచ్లో ఎండింగ్లో కేకేఆర్ బెండింగ్ తీసి పడేసారని చెప్పాలా. అసలు లాస్ట్ పంచ్ మనదైతే కిక్కే వేరప్ప. ఫ్యాన్స్ మాత్రం ఉర్రూతలుగుతురు. కప్పు పోతే పర్వాలేదు కానీ నిజంగా ఫుల్ ఆనందం ఖుషితోటి ఈ మ్యాచ్ తోటి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చాలా ఎత్తుకొని గర్వించేలాగా బ్యాటింగ్ చేసిర్రు ఎస్ఆర్హెచ్ టీం అని చెప్పొచ్చు. నిజంగా హ్యాండ్స్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ టీం. ఇక 278 రన్స్ కొట్టడానికి దిగిన కేకేఆర్ బ్యాటింగ్ లైనర్ మాత్రం అసలు ఘోరంగా ఉందని చెప్పొచ్చు. అసలు ఎక్కడ వాళ్ళు కూడా చేజింగ్ కోసం ఆడుతున్నట్టు అనిపించలేదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. ఫటాఫట్ వికెట్ అని పడిపోవడం జరిగింది. ఈసారి హర్ష్ స్పిన్ బౌలింగ్ మాత్రం వేరే లెవెల్ వేసిండు. 2 కీలక వికెట్ తీసిండని చెప్పాలి. మొత్తం 3 తీసిండు. అందులో మాత్రం 2 ఖచ్చితంగా కీలక వికెట్లు అని చెప్పొచ్చు. రసెల్ క్లీన్ బౌల్ చేసి పడేసిండు. నెక్స్ట్ అయితే రమన్దీప్ 2 సిక్సర్లు బాదినప్పటికీ వెంటనే స్పిన్లో ఫాస్ట్ బౌలింగ్ మిక్స్ చేసి అసలు ఖతర్నాక్ వికెట్ క్లీన్ బౌల్ చేసి పడేసిండు. అప్పుడప్పుడు అనిపించింది నిజంగా కునాల్ పాండే లెక్క అనిపించిండు. హర్షం చూస్తే ఖతర్నాక్ బౌలింగ్ చేసిండు చెప్పాలి. ఇంపాక్ట్ ప్లేయర్ నిజంగా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిండు సన్ రైజర్స్ హైదరాబాద్లో. అండ్ ఈశాన్ 2 వికెట్లు తీసిండు. ఖతర్నాక్ బౌలింగ్ చేసిండ్రు ఎస్ఆర్హెచ్ టీం. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మ్యాచ్లో మాత్రం నెట్ ఖతర్నాక్ బ్యాటింగ్. అండ్ నెక్స్ట్ ఈరోజు షో ఎవరిదైనా ఉందంటే ఖచ్చితంగా క్లాసెన్ మాత్రం వేరే లెవెల్లో తన టాలెంట్ చూపించిండు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. మరొక సీజన్ వరకు వెయిట్ చేస్తారు. ఖచ్చితంగా ఇప్పటికి చెప్పాలంటే ఏ టీం అన్నా 300 టార్గెట్ కొట్టాలి T20 అంటే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీం కొట్టి పడేస్తుంది. ఇప్పుడు మిస్ కావచ్చు కానీ వచ్చే సీజన్లో మాత్రం పిచ్చా కొట్టుడే వీళ్ళు మాత్రం ఉంటే ఖచ్చితంగా పిచ్చా కొడతారు. నిజంగా ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కు వేరప్ప అనే డైలాగ్ లాగా ఈ మ్యాచ్ గెలవడం నిజంగా హైదరాబాద్ ఫ్యాన్స్ అందరికీ ఫుల్ ఖుషి దిల్ ఖుషి అయిపోయిందని చెప్పొచ్చు. చూస్తూనే ఉండేది మన ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.